1 సెకండ్‌లో అంతా తారుమారైపోయింది. అసలు ఈరోజు పాలకూర కట్ చేస్తున్నప్పుడు మా రుద్రకి చిన్న ఫింగర్ కట్ అయిపోయింది. ఆ 1 సెకండ్‌లో అసలు ఎంత టెన్షనొచ్చిందంటే చెప్పలేను. స్లోగా చేయరా, జాగ్రత్తగా ఉండరా అని ఎన్ని సార్లు చెప్పినా పిల్లలు కదా! అస్సలు వాళ్ళు వినరు. వాళ్ళకి నచ్చిందే చేస్తుంటారు. కానీ రుద్రకి స్టార్టింగ్‌లో అయితే అసలు ఏమీ కాలేనట్లే ఉన్నాడు. చిన్నగా కట్ అయినట్లు ఆ మార్క్ చూసేసరికి నాకు చాలా భయమైపోయింది. ఈ పిల్లలు చేసే పనికి అసలు గుండె ఆగిపోయేంత టెన్షన్ ఇస్తుంది. అసలు ఒక చిన్న మిస్టేక్‌తో వాడి ఫింగర్‌కయితే కట్ అయింది. కానీ అదృష్టంగా పెద్దగా ఏం కాలేదు. అప్పుడే మళ్ళీ అర్థమైంది పిల్లలకు ఒక్క విషయం ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాల్సిందని. అల్లరి చేయడం వాళ్ళ పని. కానీ అది జాగ్రత్తగా చూసుకోవడం అయితే కంపల్సరీ అమ్మల పనే. కోపం వచ్చినా మళ్ళీ ప్రేమగా చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళ నవ్వే మన ప్రపంచం కాబట్టి. అండ్ మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అస్సలు వాళ్ళని కిచెన్‌లో ఒంటరిగా మాత్రం కత్తులు లేదా ఏదైనా షార్ప్ ఐటెమ్స్ అలాంటి వస్తువులు అసలు ఇవ్వకండి. ఎందుకంటే చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఇట్లా జరిగినాక మళ్ళీ ఒక 2, 3 మినిట్స్‌కి అల్లరి స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఈరోజు పడుకునే ముందు మా చిన్నత్త నాకు, మా రుద్రకి గోరింటాకు పెట్టింది. అసలు ఎంత ప్రేమతో పెట్టింది తెలుసా? అట్లా పెట్టేటప్పుడు చూస్తుంటే బ్లడ్ రిలేషనే కాదు, అసలు ప్రేమతో ఏర్పడిన రిలేషన్స్ కూడా నిజమైన ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తాయి కదా! ఈ రుద్రకి మా చిన్ని చిన్ని చేతులకి గోరింటాకు పెడుతుంటే చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే మా అమ్మ లేని లోటును ఒక కొన్ని సెకండ్స్‌లోనే ఫుల్‌ఫిల్ అయినట్లు అనిపించింది. ఇట్లా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు ఏం జరిగినా నైట్ పడుకునే ముందు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటే నైట్ అంతా అసలు హాయిగా నిద్రపోతాం. ఎలాంటి లోటు లేకుండా.